కొండా రాజీవ్ గాంధీ గారు, పోలీసు వ్యవస్థ ఎలా పనిచేస్తోందని చెప్పడానికి మనం కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరుగుతున్నటువంటి, చిన్నారులపై జరుగుతున్నటువంటి ఈ దాష్టీకాలు చూస్తూనే ఉన్నాం. అనేక సందర్భాల్లో చర్చించుకుంటూ వచ్చాం. పైగా ఇంకో స్టెప్ ముందుకెళ్ళి ఈ అఘాయిత్యాలు, ఈ దాష్టీకాలు కూటమి నేతలే చేస్తున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే ఎమ్మెల్యేలే తెగబడుతున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వీళ్ళకి సంబంధించినటువంటి రాసలీలలు ఒక్కొక్కటిగా వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి సార్. ఎమ్మెల్యేలు దాటుకొని ఇప్పుడు కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి. ఆ వీడియోలు మళ్ళీ వేయండి, ఆ 2 బాక్స్ ఒకసారి చూపించండి. అసలు ఈ రాష్ట్రంలో వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ఆ నెల్లూరు ఇన్సిడెంట్లో అయితే అతని పైన కేసు లేకుండా చేసి బయటకు పంపించారని అంటున్నారు. ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? టీడీపీ కూటమి ప్రభుత్వం ఏం సందేశం ఇవ్వాలనుకుంటోంది? ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్. గుడ్ ఈవినింగ్. ఈరోజు శ్రీరామనవమి, ప్రేక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రామరాజ్యంగా వెలుగొందింది. కానీ నారాసుర పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణ కాష్ట్రంలా తయారైంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీరు ఇందాక అన్నారు ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ సమాజానికి మంచి చేస్తారు లేదా ప్రజలను రక్షిస్తారు అని అనుకుంటే, వీళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు, వీళ్ళ తాలూకా పరిపాలనా వ్యవస్థ ప్రజల్ని రక్షించడానికి లేరు, ప్రజల్ని భక్షించడానికి మాత్రమే ఉన్నారు. ఎందుకంటే ఎటు చూసినా, ఏ రంగం చూసినా కంచే చేను వేసింది అన్నట్టు ఈరోజు కాపాడాల్సిన వాళ్ళే కాటేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఏ రంగమైనా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం అడ్వర్టైజ్మెంట్లలో చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ హబ్బు తెచ్చాం, ఎలక్ట్రానిక్స్ హబ్బు తెచ్చాం, ఇంకో హబ్బు తెచ్చాం, ఇవి వీళ్ళు చెప్పే మాటలు. కానీ వాస్తవంగా ఉండే హబ్బులు ఏంటో తెలుసా మీకు? రేపులకి ఆంధ్రప్రదేశ్ ను హబ్బుగా మార్చారు, హత్య రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ను హబ్బుగా మార్చారు, భూ మాఫియాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్బుగా మార్చారు, పాల మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హబ్బుగా మార్చారు, లిక్కర్ మాఫియాకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాఫియా హబ్బుగా మార్చారు. ఈ రకంగా చూసుకుంటే పాలన అంతా కూడా సర్వసాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అయితే రాష్ట్రం ఏ రకమైనటువంటి పరిపాలన ఉండేది? బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు. కాబట్టి రాష్ట్రం రామరాజ్యంలో సుభిక్షంగా సురక్షితంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు. చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడైనటువంటి నారా లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో అమల్లో ఉంటే ఇంకా పోలీస్ వ్యవస్థ ఏం పనిచేస్తుంది? పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగుల్ రాజ్ నడుస్తుంది అనడానికి మీకు ఉదాహరణ చెప్తాను. రాజమండ్రి మాజీ ఎమ్మెల్సీ గారు, ప్రస్తుత ఎమ్మెల్యే గారికి తండ్రి గారు, మరోపక్క సిట్టింగ్ కేంద్ర మంత్రికి మామగారు వరుస ఎవరైనా ఆదిరెడ్డి అప్పారావు గారని మా గొప్ప నాయకుళ్ళండి. ఆ మహానుభావుడు ఏం మాట్లాడతాడంటే, ఎస్సీలని ఎవడైనా పెళ్లి చేసుకుంటాడా అని అడుగుతాడు. ఎంత దారుణం అంటే, దళిత జాతి మీద వీళ్ళ వివక్ష అంతా కూడా వాళ్ళ మాటల్లో కనపడలేదా? ఎస్సీలను ఎవడైనా పెళ్లి చేసుకుంటారని ఆయనే అంటాడు. ఎదిరిస్తే నరికేస్తామంటారు, మంత్రితో చెప్పి ఉద్యోగాలు పీకిచ్చేస్తామంటారు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, వాళ్ళ పార్టీ అధినేత ఎస్సీల్లో పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారా అని అన్నారు, ఎవరన్నా పెళ్లి చేసుకుంటారన్నారు. ఒక మెట్టు కిందికే అన్నట్టుగా కనిపిస్తోంది నాకు. అలా ఉంది. రెండవది, బెందారం అశోక్ గారు అని చెప్పి ఇచ్చాపురం మా ఉత్తరాంధ్ర ప్రాంతం ఎమ్మెల్యే గారు. గిరిజనులు ఆయన చేస్తున్నటువంటి తప్పులను, ఆయన అవినీతిను, ఆయన దుర్మార్గాలను ప్రశ్నిస్తే బాస్టర్డ్ అని తిడతాడు. ఎమ్మెల్యేల మీద కేసులు కట్టరు, అమ్మనాబూతులు తిడతారు, కేసులు ఉండవు. మరి ఈ రకమైనటువంటి వ్యవహారం పరిపాలన ఉంటే దీన్ని జంగుల్ రాజ్ కాక ఇంకేమనాలి? మీరు ఇంకొకటి కూడా సార్, ఇంకొక ఎగ్జాంపుల్, ఈ జనసేన పార్టీలో బొలిశెట్టి సత్యనారాయణ, మీకు వైజాగ్ సంబంధించినటువంటి వైజాగ్ నాయకుడు, చాలా కాలంగా జనసేనలో ఉన్న వ్యక్తి, ఫాలో అవుతున్న వ్యక్తి, పర్యావరణ ప్రేమికుడు, ఆయన కొంచెం రాజకీయాల నిబద్ధతతో పాటించే వ్యక్తిగా కూడా కొంత పేరున్న వ్యక్తే. అలాంటి వ్యక్తినేమో అడిగారో లేదో మనకు తెలియదు, కానీ ఇమీడియట్గా పార్టీ నుంచి పక్కన పెట్టారు. అరవ శ్రీధర్ గారి పైన ఈ రోజు కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. ఆ బాధిత మహిళ ఇవాల్టికి పోరాటం చేస్తూనే ఉంది. నో యాక్షన్, నో యాక్షన్. నేను అందుకే అంటున్నాను సార్,
ఇదే పవన్ కళ్యాణ్ గారు అన్ని అనుమతులు ఉండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్మించినటువంటి ఋషికొండ ప్రభుత్వ భవనాలకు వచ్చి నానాయాగి చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అదే విశాఖపట్నంలో అదే ఋషికొండ ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే వాళ్ళ నోళ్లు ఎందుకు మూయించేస్తున్నాడో పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. మీరు విశాఖపట్నం వరకు వచ్చారు కాబట్టి నేను చెప్తున్నా, భూమాఫియా అన్నానే. గీతం కాలేజ్ చైర్మన్ ఎవరు? భరత్ గారు. ఆయన ఎవరండి? లోకేష్ గారికి తోడలుడు, డిఫాక్టో సీఎం కి తోడలుడు, ఎగ్జిస్టింగ్ సీఎం కేమో కొడుకు వరుస. అంటే చంద్రబాబు నాయుడు గారు కొడుకు అవుతాడు ఆయన వరుసకి. అటువంటి వ్యక్తి ఏం చేయాలి? విశాఖపట్నం ఎంపీగా 5,10,000 మెజార్టీతో గెలిచిన మళ్ళీ మహానుభావుడు 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయలు విలువైన భూమిని, ఇది ప్రభుత్వ భూమి, ఆక్రమణదారులు శిక్షార్హులు అవుతారని చెప్పి బోర్డు పెట్టి ఫెన్సింగ్ వేస్తే ఎంపీ అయిన మహానుభావుడు ఆ బోర్డులు పీకేసి ఫెన్సింగ్ లాగేసి బుల్డోజర్లు తెచ్చి మొత్తం తవ్వేసి అద్భుతంగా ప్రభుత్వ భూమిలో తన సొంత నిర్మాణాలు బహిరంగంగా అఫీషియల్ గా కబ్జాల పర్వం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జంగల్ రాజ్ నడుస్తుందని చెప్పకపోతే ఇంకేంటి? దీన్ని ఏ రాజ్యం అంటారు? దీన్ని స్వరాజ్యం అంటారా, జంగల్ రాజ్యం అంటారా అన్నటువంటిది ప్రజలు స్పష్టంగా అర్థమవుతా ఉంది.